ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చుక్క రమేష్ అనే 23 సంవత్సరాల యువకుడు కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే కారణంతోనే రమేష్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మృతుని బంధువులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో తప్పుడు కేసులు పెట్టడంతోనే మనస్తాపంతో చనిపోతున్నా అని రమేష్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులే తమ కొడుకు చావుకి కారణమంటూ యువకుడి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే రమేష్ మృతదేహంతో 163 జాతీయ రహదారిపై బంధువులు కుటుంబ సభ్యులు రాస్తా రోకో చేపట్టారు, ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. చల్వాయి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. సో రమేష్ అనే యువకుడు గ్రామానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో చూసినట్లయితే ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్నటువంటి అవకతవకలపై 2 నెలలుగా ప్రశ్నిస్తున్నాడంటూ గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కారణంగానే కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులతో రమేష్ను బెదిరింపులకు గురి చేశారని, ఆ ఒత్తిడితోనే చనిపోయినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు. అయితే న్యాయం జరిగేంత వరకు కూడా కదిలేది లేదని గ్రామస్తులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికి ఈ విషయంలో అసలు నిజాలేంటో విచారణలో తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.